వీడియో కొంచెం పెద్దది కావచ్చు బట్ చాలా ఇన్ఫర్మేటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే మీరు క్యూబ్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. హే గైస్, వెల్కమ్ టు క్యూబర్, దిస్ ఇస్ మునీర్. హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజైన్ చూస్తున్నప్పుడు గైస్ నేనైతే మళ్ళీ మీ ముందైతే చేస్తున్నాను గైస్. ఇలా షఫిల్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ ఇక్కడికి రావడం కానీ ఈ సెంటెన్స్ ఇక్కడికి రావడం కానీ జరగలేదు. ఎందుకంటే ఈ సెంటెన్స్ ఇక్కడ ఇలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతే ఎప్పటికీ సెంటెన్స్ దీని ప్లేస్ మాత్రం ఎక్స్చేంజ్ అవ్వవు. కాబట్టి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైప్ పీస్ సెంటర్ పీస్ అండ్ సెకండ్ పీస్ గైస్ ఎడ్జ్ పీస్. ఎడ్జ్ పీస్ ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి గైస్, అండ్ ఇది అయితే ఈ ప్లేస్లో ఉంటుంది, లైక్ మీకు కనబడుతూ ఉంటుంది. అండ్ థర్డ్ టైప్ పీస్ గైస్ సెంటర్ పీస్. ఈ సెంటర్ పీస్ గైస్ 3 కలర్స్ అయితే ఉంటాయి. ఈ కార్నర్ దీని సెంటర్ పీస్ అంటే కార్నర్ పీస్ అంటారు దీన్ని. ఈ ఓన్లీ కార్నర్స్లో మాత్రమే అయితే ఉంటాయి గైస్. అండ్ గైస్ మెయిన్లీ కింద ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్యూబ్ నోటేషన్స్ అయితే చూడండి, అండ్ క్యూబ్ స్ట్రక్చర్ ఆర్ ప్రైమ్ ఈ మెయిన్, అండ్ ఇప్పుడు చెప్పేది కూడా అదే. కాబట్టి ఒకసారి ఆ చిన్న వీడియో చూసి అయితే ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో గైస్. ఫస్ట్ స్టెప్ క్రాస్. ఏ కలర్తో సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ సెంటర్ పీస్ని మాత్రం అప్ సైడ్ అయితే పెట్టుకోండి. లైక్ వైట్ కలర్ అయితే సెర్చ్ చేయండి అండ్ వైట్ కలర్ సెంటర్ పీస్ చూసి అప్ సైడ్ అయితే టాప్ సైడ్ అయితే పెట్టుకోండి. అండ్ చేయగానే గైజ్ మనం క్రాస్ చేయడానికి అయితే 4 ఎడ్జ్ పీసెస్ అయితే కావాలి. లైక్ ఇప్పుడు మనం సెంటర్ వైట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి 4 వైట్ ఎడ్జ్ పీసెస్ అయితే కావాలి. లైక్ 1 2 3 అండ్ 4. అండ్ ఎడ్జ్ పీసెస్ ఉంటేనే మనం క్రాస్ అయితే చేయగలం కదా. అండ్ ఎడ్జ్ పీసెస్ వైట్కి మ్యాచ్ చేసి సెంటర్కి మ్యాచ్ చేస్తే క్రాస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు క్రాస్ చేయడానికి అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏదైనా ఒక ఎడ్జ్ పీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ గ్రీన్, ఇక్కడ గ్రీన్ అండ్ ఇక్కడ వైట్ కనబడుతుంది కదా, గ్రీన్ అండ్ వైట్. అయితే ఇప్పుడు ఈ ఎడ్జ్ పీస్ని గ్రీన్ దగ్గరికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్ళండి. అండ్ గ్రీన్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు 180 degrees మూవ్ చేసి సెంటర్కి అయితే మ్యాచ్ చేయండి. అండ్ మ్యాచ్ చేశాను, బట్ చూసారా వైట్ కలర్ ఏమో ఇక్కడికి వెళ్ళాలి అండ్ గ్రీన్ కలర్ ఏమో ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. మీకు క్యూబ్తో ఇది ఒక చిన్న కేసే, ఓన్లీ సెంటర్స్ ఓన్లీ క్రాస్ చేయడానికి ఇది ఒక చిన్న కేసు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఒక ఎఫ్ ప్రైమ్ చేయండి. క్యూబ్ నోటేషన్స్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఐ థింక్ మీరు చూసే ఉంటారు వీడియో. ఎఫ్ ప్రైమ్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడున్న పీస్ని ఇక్కడికి తీసుకొచ్చాం కదా. ఇప్పుడు ఈ పీస్ మళ్ళీ ఇక్కడ ఇలా ఫ్లిప్ అయ్యి వైట్ అప్ సైడ్ ఇక్కడ ఫేస్ చేసి ఇక్కడ గ్రీన్ ఫేస్ చేసి అయితే మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు చేయడానికి ఈ పీస్ని ఇక్కడ తీసుకొని రండి, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా మనకు డౌన్ చేసాం కాబట్టి ఈ రెడ్ పీస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎడ్జ్ పీస్ని అప్ సైడ్ చేసి దీనికి మ్యాచ్ చేసేసి అండ్ గ్రీన్కి మ్యాచ్ చేయండి. అండ్ మీకు ఫస్ట్ కదా మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, చాలా కేసెస్ వస్తాయంటే మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడైతే నాకు వైట్ అండ్ బ్లూ కలర్ ఉంది. ఒక్కోసారి సెంటర్స్లోని పీసెస్ ఉండిపోతుంటాయి. ఈ టైంలో ఏం చేయాలంటే ఒక ఆర్ ప్రైమ్ చేసి ఇక్కడి నుంచి వేరే లేయర్కి అయితే ఈ ఎడ్జ్ పీస్ని తీసుకొచ్చి అండ్ దీని ప్లేస్లో పెట్టాలి. ఏం చేశాను, సెంటర్లో ఉన్న దాన్ని ఒకసారి డౌన్ చేశాను, ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ చేసాను అండ్ అప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అండ్ బ్లూ కలర్కి అయితే దీన్ని మ్యాచ్ చేస్తాను అండ్ 180 degrees తిప్పాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ వైట్ అండ్ ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి మ్యాచ్ అయిపోయింది. కాకపోతే ఇందాకల్లా గ్రీన్ సాల్వ్ చేసినప్పుడు బ్లూ ఇక్కడ రావచ్చు అండ్ వైట్ ఇక్కడ రావచ్చు. అండ్ ఇంకో కేసు చూపిస్తాను. ఇంకో కేసు ఇక్కడ వైట్ అండ్ ఆరెంజ్ అయితే నాకు కనబడింది. వైట్ అండ్ ఆరెంజ్ నాకు కనబడింది కాబట్టి అండ్ ఆల్రెడీ మ్యాచ్ ఉంది కాబట్టి నేను 180 degrees అయితే మూవ్ చేసి మ్యాచ్ చేసేసాను. అండ్ సెకండ్ టైప్ పీస్ రెడ్ నాకు కనబడింది, రెడ్కి మ్యాచ్ చేశాను అండ్ 180 degrees మూవ్ చేశాను. అండ్ గైజ్ మీకు ఇందాక కేసు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను. అండ్ లైక్ ఇందాక ఏమైంది గైస్, ఇలా ఫ్లిప్ అయితే ఉంది కదా ఎడ్జ్, మళ్ళీ చెప్తే ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పి ఈ ఫ్లిప్ అయిన ఎడ్జ్ని ఒక ఎఫ్ ప్రైమ్ మూవ్ చేస్తాం. దీన్ని ఈ ప్లేస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం కదా ఎఫ్ ప్రైమ్ మూవ్ చేసి. అయితే ఈ ప్లేస్కి ఏమొచ్చింది, ఈ ఎడ్జ్ వచ్చింది. ఈ ఎడ్జ్ని ఈ సైడ్ మూవ్ చేసి దీనికి రెడ్ కలిపేసి అండ్ రెడ్కి రెడ్ అయితే మ్యాచ్ చేసేయండి అండ్ మన క్రాస్ అయితే అయిపోయింది. సెకండ్ స్టెప్ కార్నర్స్ మ్యాచింగ్. మనం క్రాస్ అయితే సాల్వ్ చేస్తాం కదా, అండ్ సెకండ్ స్టెప్ మనం కార్నర్స్ అయితే మ్యాచ్ చేయాలి. కార్నర్స్ మ్యాచ్ చేయగానే మన క్యూబ్ అయితే ఇలా సెంటర్కి మ్యాచ్ అయిపోయి ఉండి అండ్ కార్నర్స్ కూడా మ్యాచ్ అయిపోయి ఫస్ట్ లేస్ సాల్వ్ అయితే ఉంటుంది. అది ఎలా చేయాలి క్యూబ్లో అయితే చెప్తాను. అండ్ గైస్ ఫస్ట్ మీరు క్యూబ్ అయిపోగానే క్యూబ్ని మొత్తం డౌన్ సైడ్, మీరు ఇప్పుడు క్రాస్ చేసాం కదా, క్రాస్ని డౌన్లో పెట్టుకోండి, డౌన్ ఫేస్ చేయండి.
అండ్ ఇలా అప్ సైడ్ ఇలా ఉంచుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైజ్ మీకు ఒక 8 మ్యాజికల్ మూవ్స్ అయితే నేర్పిస్తాను. ఈ 8 మ్యాజికల్ మూవ్స్ చాలా మెయిన్ గైజ్. అండ్ నెక్స్ట్ తర్వాత చాలా స్టెప్లు అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ 8 మ్యాజికల్ మూవ్స్ని అయితే 4 అయితే డివైడ్ చేశాను. అండ్ చాలా ఈజీ మూవ్స్ అది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్ లేయర్ని అయితే పట్టుకొని, అండ్ క్యూబ్ నోటేషన్స్ వచ్చు కాబట్టి ఒకవేళ రాపోయినా కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ క్యూబ్ నోటేషన్స్ తోటి మీకు ఆల్గరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రైట్ లేయర్ని అప్ సైడ్ మూవ్ చేస్తే ఆర్, ఈ ఫింగర్ తోటి యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. ఇప్పుడు చూడండి ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. ఇప్పుడు ఆల్గరిథం లేకుండా మీరు క్యూబ్ నోటేషన్స్ రాకపోతే ఈ రైట్ లేయర్ని అప్ సైడ్ మూవ్ చేసి, ఈ ఫింగర్ తోటి దీన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి, దీంతో డౌన్ మూవ్ చేసి, అండ్ దీంతో రైట్ సైడ్ అయితే మూవ్ చేయండి. అండ్ స్పీడ్ ఏ చేయాలంటే ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. 4 మూవ్సే ఆర్ యు, ఆర్ ప్రైమ్ అండ్ యు ప్రైమ్. అండ్ ఈ మూవ్స్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. దీని అయితే స్లోగా ప్రాక్టీస్ చేస్తుండండి, ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. అండ్ గైజ్ ఇంకో 4 మూవ్స్ ఏంటంటే సేమ్ ఆల్గరిథమే, బట్ ఈ లెఫ్ట్ లేయర్లో ఇప్పుడు అయితే మనం చేయాలి. అండ్ రైట్ లేయర్లో ఆర్ యు, ఆర్ ప్రైమ్, ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్ చేస్తాం కదా. అండ్ లెఫ్ట్ లేయర్లోని సేమ్ ఇలాగే చేయాలి, బట్ లెఫ్ట్ లేయర్ కొంచెం వేరే టైప్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ లేయర్ ఏం చేయాలి ఆల్గరిథంలో చెప్పాలంటే ఎల్ ప్రైమ్, యు ప్రైమ్, ఎల్, యు. ఒక ఆల్గరిథం లేకుండా అప్ సైడ్ మూవ్ చేయండి, ఈ ఫింగర్ తోటి దీన్ని రైట్ సైడ్ మూవ్ చేయండి, దీన్ని డౌన్ చేయండి, అండ్ ఈ ఫింగర్ తోటి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. అండ్ ఎల్ ప్రైమ్, యు ప్రైమ్, ఎల్, యు. దీని స్లోగా ప్రాక్టీస్ చేస్తుండండి. ఈ లేయర్లో రైట్ లేయర్లో ఎలా చేయాలి ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. ఇది ఎల్ ప్రైమ్, యు ప్రైమ్, ఎల్, యు. అండ్ ఈ మ్యాజికల్ ఈ మూవ్స్ అయితే మీకు వచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఈ మూవ్స్ అయితే నేర్చుకోగానే గైస్ ఇలా దీని అయితే బాటంలో అయితే పెట్టుకోండి. అండ్ ఒక కార్నర్ పీస్ అయితే ఎత్తుకోండి. ఇంటర్నేషనల్ చెప్పినట్టు కార్నర్ పీస్కి అయితే 3 కలర్స్ అయితే ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఏ కలర్ ఉన్నాయి ఆరెంజ్, బ్లూ అండ్ వైట్ కదా. ఇప్పుడు ఈ 3 సెంటర్స్ వెతకండి. లైక్ ఇక్కడ బ్లూ సెంటర్ ఒకటి దొరికింది, అండ్ ఇక్కడ ఆరెంజ్ సెంటర్ దొరికింది, అండ్ వైట్ బాటంలో ఉంది. అంటే ఈ పీస్ ఎక్కడ ఇన్సెట్ అవ్వాలి, ఇక్కడ ఇన్సెట్ అవ్వాలి. ఈ పీస్ ఎక్కడ ఉంది రైట్ లేయర్లో ఉంది కదా. మనం రైట్ లేయర్లో ఉంది కదా ఈ పీస్. ఈ రైట్ లేయర్లో ఉన్నప్పుడు ఇందాక ఫస్ట్ 4 మూవ్స్ చేయండి. లైక్ ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. అండ్ ఆల్గరిథం లేకుండా అప్ సైడ్ ఈ ఫింగర్తో ఈ సైడ్ మూవ్ చేసి, డౌన్ చేసి, రైట్ సైడ్ మూవ్ చేయండి. ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. గైజ్ గుర్తుపెట్టుకోండి ఈ పీస్ ఇక్కడ ఇన్సర్ట్ అయ్యేంత వరకు అది 1 టైం కావచ్చు, 2 టైమ్స్ కావచ్చు, 3 or 4 టైమ్స్ అయినా ఈ ఆల్గరిథం చేస్తూనే ఉండండి. అండ్ ఈ పీస్ ఇన్సర్ట్ అయ్యేంత వరకు ఆల్గరిథం చేయండి. అండ్ సెకండ్ పీస్ ఇక్కడ వైట్ అండ్ బ్లూ అండ్ రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, అండ్ ఇక్కడ వైట్ ఉంది. అయితే ఈ పీస్ ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. సేమ్ ఇది కూడా రైట్ లేయర్లో వచ్చింది కాబట్టి ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్. ఇందాక చెప్పినట్టు ఒక్కసారి చేయగానే ఆల్గరిథం ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఎక్కడ ఉంది, సెకండ్ ఇదే కలర్ గ్రీన్, రెడ్ అండ్ వైట్ కదా. అండ్ రెడ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది, అండ్ వైట్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమైంది ఈ పీస్ ఎక్కడ ఉంది మనకి లెఫ్ట్ లేయర్లో ఉంది కాబట్టి లెఫ్ట్ లేయర్ ఆల్గరిథం చేయండి. లైక్ ఎల్ ప్రైమ్, యు ప్రైమ్, ఎల్, యు. అండ్ చూసారా గైస్ నేను చెప్పినట్టు ఒకసారి అయినా ఇన్సర్ట్ అవ్వచ్చు లేదా ట్వైస్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఒకసారి చేయగానే నాకైతే ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ ఇంకో పీస్ అయితే వెతకండి. అండ్ ఇంకో పీస్ ఇదిగోండి ఇక్కడ వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ అయితే ఉంది. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, అండ్ ఇక్కడ గ్రీన్ ఉంది. అంటే లాస్ట్ పీస్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. అండ్ గైజ్ ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే మీరు ఈ పీస్ ఇన్సర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. Third step, edge pairing. మనం సెకండ్ లేయర్ అయితే సాల్వ్ చేయగానే మన క్యూబ్ అయితే ఇలా కనిపిస్తుంది. సాల్వ్ చేయకముందు ఇందాకల్లా మనకి ఇలా ఫస్ట్ లేయర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఎడ్జ్ పీసెస్ అయితే సాల్వ్ చేయాలి. ఇందాక క్రాస్ చేసినప్పుడు సేమ్ లాగే, కాకపోతే ఇక్కడ వైట్ కలర్ అయితే ఉండదు, వేరే కలర్స్ అయితే ఉంటాయి. 1 2 3 4 ఎడ్జ్ పీసెస్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 2 లేయర్స్ అయితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ గుర్తుపెట్టుకోండి, మనం వైట్ క్రాస్ చేస్తున్నప్పుడు వైట్కి అపోజిట్ ఏ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది. ఒకవేళ బ్లూ క్రాస్ చేస్తే బ్లూకి అపోజిట్ గ్రీన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మనకి ఏం చేస్తున్నాం ఆ కలర్కి ఆపోజిట్ ఉంటే అది ఈజీలీ మీరు ఎనిమి కింద గుర్తయితే పెట్టుకోండి అండ్ దాన్ని అయితే ఎనిమి అయితే చేసుకోండి. అప్పుడు దీనైతే ఎనిమి కదా, అయితే ఈ పీస్ మన ఎనిమి కాబట్టి ఈ పీస్ అసలు సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్లో ఒక పీస్ దొరికింది, ఎల్లో పీస్, ఎల్లో విత్ బ్లూ. ఈ పీస్ మన ఎనిమి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. అయితే దీన్ని రొటేట్ చేసి పక్కకు పంపించేసాం. తర్వాత మనకి ఏం దొరికింది, గ్రీన్ అండ్ ఆరెంజ్ అయితే దొరికింది కదా. అండ్ ఇక్కడైతే ఎల్లో లేదు కాబట్టి ఎడ్జ్ పీస్లో, ఈ 2 కలర్స్లో ఎడ్జ్ పీస్లోని ఎల్లో లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, పీస్ రైట్ పీస్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కింద ఏ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి గ్రీన్ కలర్కి అయితే మ్యాచ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ర్యాండమ్లీ ఇక్కడ ఒక కలర్ ఉంది, దీన్ని టర్న్ చేసుకుంటూ గ్రీన్ కలర్కి అయితే మ్యాచ్ చేశాను. గ్రీన్ పైన ఏ కలర్ ఉంది మనకి, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఆరెంజ్ కలర్ ఈ సైడ్ ఉందా లేదా ఈ సైడ్ ఉందా గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే ఆరెంజ్ ఉంది కాబట్టి మన ఆరెంజ్కి అపోజిట్గా దీన్ని తిప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ర్యాండమ్లీ ఉంది, గ్రీన్కి మ్యాచ్ చేసాం. దీని టాప్లో ఉన్న కలర్ని ఒకసారి చూసాం. ఈ టాప్లో కలర్ ఏముంది మనకి, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. ఈ ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉంది చెప్పండి, ఈ సైడ్ ఉంది కాబట్టి మనం ఈ లేయర్ని దీనికి అపోజిట్గా అయితే టర్న్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిట్గా అయితే టర్న్ చేసి ఇప్పుడు ఇందాక ఒక ఆల్గరిథం చెప్పాను గుర్తుందా, ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఆల్గరిథం చేసి, ఇప్పుడు ఆల్గరిథం చేయగానే ఒకసారి మనం ఏం చేసాం, దానికి అపోజిట్గా తిప్పి ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఆల్గరిథం చేసాం. ఇప్పుడు మనకైతే ఇలా వచ్చింది ఈ 2 కలర్స్. ఇక్కడ ఇందాక సైడ్ చేసుకున్న ఎడ్జ్ పీస్, ఇందాక మనం ఇన్సర్ట్ చేసిన కార్నర్ పీస్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ క్యూబ్ని ఇలా రొటేట్ చేసి ఇలా ఉంది కదా, క్యూబ్ని రొటేట్ చేయకుండా కూడా చేయొచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను రొటేట్ అయితే చేస్తున్నాను. రొటేట్ చేసి ఆర్ అంటున్నాను, ఎల్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ యూ ఇన్సర్ట్ చేస్తారు. చెప్పాను కదా 8 ఆల్గరిథమ్స్, 8 మూవ్స్ మాత్రం ఎంత మెయిన్ అంటే మొత్తం క్యూబ్ మెయిన్లీ అయితే దాని మీదే బేసిక్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ 8 మూవ్స్ మాత్రం ప్లీజ్ గైస్ నేర్చుకోండి. అండ్ అయితే అయిపోయింది కదా, ఇక్కడ మనకి ఏమైంది, ఇన్సర్ట్ అయిపోయింది ఒక పేరు. ఇప్పుడు ఇంకో పీస్ ఎత్తుకండి, ఇంకో పీస్ ఇక్కడైతే బ్లూ ఎల్లో అయితే ఉంది, ఈ పీస్ మనకొద్దు. ఇక్కడ రెడ్ ఎల్లో ఉంది, ఇది కూడా మనకొద్దు. ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో ఉంది, ఇది కూడా మనకొద్దు. అండ్ ఇక్కడ మనకి ఏ పీస్ ఉంది, బ్లూ అండ్ ఆరెంజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, బ్లూ కాబట్టి బ్లూకి బ్లూ ఆల్రెడీ మ్యాచ్ ఉంది, లేకపోతే ఒకసారి మ్యాచ్ చేసుకోండి కింద కలర్. అండ్ దానిపైన ఏముంది, ఇందాకల్లా సేమ్ ఆరెంజ్, వేరే కలర్ కూడా ఉండొచ్చు. ఆరెంజ్ ఉంది కాబట్టి సార్ ఆరెంజ్ ఎక్కడ ఉంది, ఈ సైడ్ ఉందా ఈ సైడ్ ఉందా, ఈ సైడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి అపోజిట్గా ఈ లేయర్ టర్న్ చేసి, ఒకవేళ గుర్తుపెట్టుకోండి రైట్ లేయర్ సైడ్ ఒకవేళ ఆరెంజ్ లేదా ఏ కలర్ ఉన్నా ఈ లేయర్ని లెఫ్ట్ లేయర్కి అపోజిట్గా తిప్పితే కనుక ఇక్కడ ఎల్ ప్రైమ్ యూ ఆల్గరిథం వచ్చే వస్తుంది. ఒకవేళ మనం రైట్ సైడ్కి అపోజిట్గా తిప్పితే ఆర్ యూ ఆర్ ప్రైమ్ వస్తుంది. గుర్తుంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఆరెంజ్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి దీనికి అపోజిట్గా తిప్పాం అండ్ ఎల్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ యూ చేసాం, క్యూబ్ని టర్న్ చేసాం అండ్ ఆర్ యూ ఆర్ ప్రైమ్. అండ్ ఇక్కడ మనం క్యూబ్ని ఏ సైడ్ అంటే అపోజిట్ అంటే ఈ కలర్ని ఈ సైడ్ టర్న్ చేస్తున్నాం లేదా ఈ సైడ్ టర్న్ చేస్తున్నాం మెయిన్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది కూడా ఇన్సర్ట్ అయిపోయింది కాబట్టి, అండ్ ఇప్పుడు ఇంకో పీస్ ఎత్తుతాం. ఇంకో పీస్ ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. ఇది మనకు ఒక్కోసారి ఈ కేసు వస్తుంది. ఈ కేసు ఇందాక చెప్దాం అనుకున్నాను, అది ఆటోమేటికల్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఒక్కోసారి మనకి ఇక్కడ వేరే కలర్ కనిపించదు, అన్ని ఎల్లో ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలంటే సేమ్ దానిలాగే మనం ఒక పీస్ని ఏదో ఎంచేసుకోవాలి. మినిమం ఇది ఒక పీసు ఇది ఎల్లో లేకుండా ఉందని నేను అనుకొని దీన్ని ఏం చేశాను, దీనికి ఈ కలర్ ఇక్కడ ఉందేమో అనుకొని నేను దీనికి అపోజిట్ తిప్పేసి ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఆల్గరిథం చేసి క్యూబ్ తిప్పేసి దీన్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఎల్లో ఇన్సర్ట్ అయిపోయింది, అయితే వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి చూడండి, ఎక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ మనకు ఒక పీస్ దొరికింది చూసారా, 3 ఎల్లో ఉంది, ఒక పీస్ వచ్చింది. ఒకసారి ఏ పీస్ ఒక మనకి టాప్లో దొరకకపోతే ఈ ఆల్గరిథం అయితే చేయండి. అంటే ఇది ఆల్గరిథం అయితే కాదు, ఏదైనా ఒక ర్యాండమ్ పీస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఒకవేళ ఉందని మనం ఊహించుకొని ఎండ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకు ఒక పీస్ అయితే బయటకు వచ్చింది, బ్లూ కాబట్టి బ్లూకి బ్లూ మ్యాచ్ చేస్తాం. అండ్ అప్ సైడ్ ఏముంది కనిపిస్తుంది కదా, రెడ్ ఉంది. రెడ్ని ఏం చేసాం, రెడ్ కలర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఈ లేయర్ని రెడ్కి అపోజిట్గా తిప్పాం, ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ చేసాం. అండ్ క్యూబ్ని ఇటే సైడ్ రొటేట్ చేసాం అండ్ ఎల్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ యూ.
అండ్ అయిపోయింది. అండ్ ఇందాకలాగే ఈ పీస్ని ఇన్సర్ట్ చేయగలరు కదా, ఆల్రెడీ ఇక్కడైతే బయటకు వచ్చింది. ఒకవేళ ఇక్కడ మనకి ఎల్లో కలర్ పీస్ ఉంటే ఇందాక చెప్పినట్టు ఏదో ఒక పీస్ ర్యాండమ్ పిక్ చేసుకొని అయితే చేయండి. నేను అనుకుంటున్నాను ఈ పీస్ మీరు చేస్తారు కదా, అపోజిట్ జిప్పి అండ్ ఆర్ ప్రైమ్ చేసి అండ్ చేసేయడమే, కాబట్టి మీరు చేయగలరు అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. Fourth step, yellow cross. ఎల్లో క్రాస్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 లేయర్స్ అయితే చేస్తాం కదా, 2 లేయర్స్ చేయగానే మనకు పైన ఎల్లో కలర్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఇందాక దీని ఎనిమి అయితే అనుకోకండి, అండ్ ఈ స్టెప్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైట్ క్రాస్ ఎలా చేసామో దీన్ని కూడా అలాగే చేయాలి. సేమ్ అలా చేయవసరం లేదు, దీనికి ఒక సేమ్ అలాగే ఉంటుంది. ఇందాక మీకు 8 మ్యాజికల్ మూవ్స్ చెప్పాను కదా, అందులో 4 మ్యాజికల్ మూవ్స్ ఇందులో కూడా యూజ్ అవుతాయి, కానీ ఒకే ఒక ఎక్స్ట్రా మూవ్ యూజ్ అవుతుంది, అది ఇప్పుడు చెప్పేస్తాను. అండ్ ఒకవేళ క్రాస్ చేయగానే మనకి ఇలా అనిపిస్తుంది. ఈ కార్నర్ పీస్ అయితే ఇందులో అసలు చూడకండి, మెయిన్ ఇదే మీరు ఒక మెయిన్గా అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు ఇది అయింది కదా, ఒకసారి స్క్రాంబుల్ అయితే మీకు చేస్తాను. అండ్ స్క్రాంబుల్ చేస్తాను కదా. అండ్ ఇందులో మనకి ఫస్ట్ కేసు ఏంటంటే, ఫస్ట్ కేసులో మనకి ఒక బార్ కనిపిస్తుంది. ఏం చెప్పాను, ఫస్ట్ కేసులో ఒక బార్ కనిపిస్తుంది. ఈ ఫస్ట్ కేసులో ఒక బార్ కనిపిస్తున్నప్పుడు, ఒక ఎల్లో కలర్ బార్ ఏదో స్ట్రైట్గా ఉన్నప్పుడు దీన్ని ఈ స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని హారిజాంటల్గా అయితే తిప్పుకోండి. హారిజాంటల్గా తిప్పి ఇందాక చెప్పాను కదా, 4 మ్యాజికల్ మూవ్స్ యూజ్ అవుతాయి, కాకపోతే ఒక ఎక్స్ట్రా మూవ్ యూజ్ అవుతుంది. ఒక ఫస్ట్ కేసు ఏమైంది, మనకు ఒక వైట్ కలర్ బార్ ఎల్లో కలర్ అయితే బార్ అయితే కనిపించింది మనకి. ఈ ఎల్లో కలర్ బార్ని ఏం చేసాం, వర్టికల్ స్ట్రైట్గా ఉన్న దాన్ని ఏం చేసాం, హారిజాంటల్గా తిప్పాం. ఇప్పుడు ఈ ఆల్గరిథం చేయండి. ఆల్గరిథం ఏంటంటే, ఒక ఎఫ్ మూవ్ చేయండి. ఏం చెప్పాను, ఒకే ఒక ఎఫ్ మూవ్. ఒకసారి ప్లీజ్ చెప్తున్నాను, ఒకసారి క్యూబ్ నోటేషన్ అయితే చూడండి, లేదంటే మీకు అర్థం కాకపోవచ్చు, లేదా మీరు ఒకసారి అర్థం చేసుకుని అయితే ట్రై చేయండి. ఎఫ్ మూవ్ చేయండి. ఏం చేశాను, ఇలా అయితే ఉంది, దీన్ని వాటిగా హారిజాంటల్గా చేశాను. ఒకసారి ఎఫ్ మూవ్ చేయండి, ఆర్ ప్రైమ్ చేయండి, అండ్ ఈ మూవ్ని అన్డూ చేసేయండి. అండ్ ఎంత ఈజీగా ఉంది కదా, చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇందాకల్లాగా మనకి ఇలా వచ్చింది, మనకి ఒక వైట్ బార్ ఎల్లో బార్ అయితే వచ్చింది. దీన్ని ఇలా పెట్టుకున్నాం వర్టికల్గా, అండ్ సేమ్ వర్టికల్ హారిజాంటల్గా పెట్టుకున్నాం. ఒకసారి ఎఫ్ మూవ్ చేసాం, యూ ప్రైమ్ చేసాం. మన ఎఫ్ మూవ్ని అండూ చేస్తాం. ఎఫ్ ఇలా చేసాం కదా, ఎఫ్ మూవ్ని సేమ్ ఎలా తీసుకొచ్చామో ఎఫ్ ప్రైమ్ మూవ్ చేసి దాన్ని అలా ఇన్సర్ట్ అలా చేసేస్తాం. అండ్ సెకండ్ కేస్ ఏంటంటే గైస్, సెకండ్ కేసులో ఏంటంటే ఇలా స్మాల్ ఎల్ ఉంటుంది. మనకి ఇందాక ఒక బార్ వచ్చింది కదా, సెకండ్ కేసులో మనకి ఇలా స్మాల్ ఎల్ ఉంటుంది. ఈ స్మాల్ ఎల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, అలా ఇక్కడైనా రావచ్చు లేదా ఇక్కడైనా రావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ స్మాల్ ఎల్ని ఈ సైడ్ ఇలా ఎల్ ఉండేలా పెట్టుకోవాలి. ఏం చెప్పాను, ఇలా అయినా రావచ్చు, ఇలా ఎల్ ఉండేలా పెట్టుకొని ఏం చేస్తారంటే, ఒక ఎఫ్ మూవ్ చేయండి. ఎఫ్ మూవ్ చేసి ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎఫ్ ప్రైమ్ చేయండి. ఇప్పుడు ఇందాక సేమ్ ఫస్ట్ కేసు లాగే వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఎఫ్ స్ట్రైట్ వన్కి వర్టికల్గా ఏమంటారు హారిజాంటల్గా వచ్చింది, ఒక్కోసారి ఇలా వస్తుంది కాబట్టి దీన్ని వర్టికల్ హారిజాంటల్గా మూవ్ చేసుకొని ఎఫ్ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ అండు. అండ్ థర్డ్ కేస్ ఏంటంటే గైస్, మనకి ఇక్కడ డాట్ వస్తుంది. 2 నిమిషాలు ఆగండి, ఇప్పుడే మీకు చూపిస్తాను. మనకి డాట్ కేస్ అయితే వస్తుంది. ఇది థర్డ్ కేస్ గుర్తుపెట్టుకొని, ఫస్ట్ కేసు ఏంటంటే ఒక బార్ వస్తుంది, సెకండ్ కేసు మనకి ఎల్ వస్తుంది, అండ్ థర్డ్ కేసు ఏంటంటే ఓన్లీ డాట్ వస్తుంది. దీనికి ఏజ్ పీసెస్ అయితే మ్యాచ్ చేయండి. ఇటు డాట్ కేసులో ఏం చేయాలి, దేన్ని కూడా మనం సైన్గా పెట్టుకోకుండా ఓన్లీ ఇచ్చేసేయాలి. ఎఫ్ ఇందాక ఒకే ఒక ఆల్గరిథం దీనికి మొత్తానికి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎఫ్ ప్రైమ్. సేమ్ అదే ఒక ఎఫ్ మూవ్ చేసాం, ఆర్ ప్రైమ్ చేసాం, యూ ప్రైమ్ చేసాం, అండ్ సేమ్ ఆ మూవ్ని అండూ చేస్తాం. ఇందాక ఇలాగే ఎల్ వచ్చింది, ఎల్ ఇందాక ఏం చెప్పాను ఇక్కడ పెట్టుకోమన్నాను, అండ్ ఎఫ్ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎఫ్ ప్రైమ్ చేశాను. సేమ్ బార్ అయితే వచ్చింది, ఇలా స్ట్రైట్ లేదు ఇక్కడ హారిజాంటల్గా ఉంది కాబట్టి, అండ్ ఎఫ్ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎఫ్ ప్రైమ్. క్రాసెస్ సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. Fifth step, yellow edges matching. క్రాస్ అయిపోగానే ఒక ఎడ్జ్ పీస్ అయితే సెర్చ్ చేయండి. అయితే ఎగ్జాంపుల్ నాకైతే ఈ ఎడ్జ్ పీస్ దొరికింది, మినిమై గ్రీన్ దొరికింది. గ్రీన్కి అయితే నేను మ్యాచ్ చేశాను. గ్రీన్తో పాటు ఇంకో కలర్ మ్యాచ్ అయిందో చూస్తే మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు రెడ్ చూశాను, రెడ్ మ్యాచ్ చేశాను. రెడ్తో పాటు ఏమైనా అయిందా, బ్లూ మ్యాచ్ అయింది. గుర్తుపెట్టుకోండి,
మీరు అయిపోగానే ఫస్ట్ మొత్తం టర్న్ చేసుకొని ఏదైనా 2 కలర్స్ మ్యాచ్ అయ్యేలైతే చేయండి. పక్కా మ్యాచ్ అవుతే మీరు కరెక్ట్గా అయితే సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి 2 కలర్స్ మ్యాచ్ అయ్యాయి కదా, ఒకటి బ్యాక్ సైడ్ పెట్టుకొని ఒక సేమ్ రైట్ సైడ్ పెట్టుకొని హోల్డింగ్ పొజిషన్ గుర్తుపెట్టుకోండి. ఒకటి బ్యాక్ అండ్ ఒకటి రైట్. ఇప్పుడు ఆల్రెడీ హోల్డింగ్ పొజిషన్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆల్గరిథం చెప్తాను, ఇప్పుడు చేయండి. ఏముండదు, ఆర్ లేదా అప్. మీకు ఆల్గరిథం వచ్చిన వాళ్ళు లేదా రాని వాళ్ళు అయితే రెండిట్లో ఇద్దరికి చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆర్ మూవ్ చేయండి, ఒకటి బ్యాక్ ఒకటి రైట్లో హోల్డ్ చేసి ఆర్ అంటే అప్ సైడ్. ఈ ఫింగర్ తోటి యూ చేయండి. ఈ ఫింగర్ తోటి ఏం చేశాను, ఆర్ అప్ సైడ్ మూవ్ చేశాను. ఈ ఫింగర్ తోటి లెఫ్ట్ సైడ్ అంటే యూ మూవ్ చేశాను. మళ్ళీ ఆర్ ప్రైమ్ అంటే దీన్ని డౌన్ చేసాను. ఇందాకల్లా ఇప్పుడు వరకు సేమ్ ఆల్గరిథం కదా. ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ దీన్ని ఇంకోసారి మూవ్ చేసి దీన్ని అప్ చేసి 1 2 డౌన్ చేశాను. ఏం చేశాను, ఆర్ అయితే అయిపోయింది కదా. అయిపోగానే ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా యూ మూవ్ అయితే చేయండి, మ్యాచ్ అయిపోతుంది. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకూడదు అయితే మళ్ళీ చెప్పాను. అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసాం, ఆర్ చేసాం ఫస్ట్ లేయర్ని, తర్వాత ఒకసారి ఇలా మూవ్ చేసాం, మళ్ళీ ఈ లేయర్ని డౌన్ చేసేసాం, ఇంకోసారి దీన్ని మూవ్ చేసాం అండ్ అప్ చేసి దీన్ని మళ్ళీ మ్యాచ్ చేసి డౌన్ చేసాం కదా. ఇది ఫస్ట్ కేస్ ఏమవుతుందంటే ఒకటి బ్యాక్ వచ్చి ఒకటి రైట్ వస్తుంది, 2 మ్యాచ్ అయింది. ఇప్పుడైతే ఆల్రెడీ చేయడం వల్ల మ్యాచ్ అయిపోయింది అనుకోండి. అండ్ సెకండ్ కేస్ ఏంటంటే గైస్, సెకండ్ కేసులోని 2 కలర్స్ మ్యాచ్ అవుతాయి బట్ అపోజిట్ మ్యాచ్ అవుతాయి. ఈ అపోజిట్ మ్యాచ్ అయినప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇలా అపోజిట్గా పెట్టుకోండి, ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి, హారిజాంటల్గా తిప్పి దీన్ని అయితే ఇలా హోల్డింగ్ పొజిషన్ అయితే ఇలా పెట్టుకొని అండ్ సేమ్ ఆల్గరిథం అయితే చేయండి. ఆర్ అంటే అప్ సైడ్ మూవ్ చేసి ఈ ఫింగర్ తోటి ఈ సైడ్ మూవ్ చేసి అంటే యూ, దీన్ని ఆర్ ప్రైమ్ డౌన్ మూవ్ చేసి మళ్ళీ యూ మూవ్ చేసి దీన్ని అప్ చేసి 1 2 యూ2 చేసి డౌన్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇందాక ఫస్ట్ కేసు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏమైంది, బ్యాక్ రైట్ పెట్టుకున్నాం కదా. ఇందాకల్లా ఫస్ట్ కేసు వచ్చింది. ఫస్ట్ కేసు ఏం చేస్తే బ్యాక్ ఇంకోటి రైట్ పెట్టుకోవాలి. సేమ్ అవుదాం, ఆర్ ప్రైమ్ యూ ఆర్ యూ2 ఆర్. ఇప్పుడు చూడండి మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ కేసు మీకు ఎలాగో చెప్పాను. ఇప్పుడు సెకండ్ కేసులోనే ఈ ఆల్గరిథం పెట్టగానే మనకి ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ కేసు వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఫస్ట్ కేసు ఇలా అపోజిట్గా ఉన్నది, ఆల్గరిథం పెట్టగానే మనకి మళ్ళీ 2 కలర్స్ వస్తుంది కాబట్టి సేమ్ ఆల్గరిథం పెడితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. 6th step, yellow corners matching. హే గైస్, మనం ఇప్పుడుకి మొత్తం క్యూబ్ అయితే ఎండింగ్కి వచ్చేసాం గైస్. క్రాస్ కూడా అయిపోయింది, సెంటర్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి, ఓన్లీ ఒకే ఒక ఆల్గరిథం ఉంటుంది. దీని కేసెస్గా ఎందుకు డివైడ్ చేశారంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా కూడా ఉంటుందని చెప్పి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు మెయిన్లీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ కార్నర్స్. ఈ కార్నర్ సాల్వ్ అయితే క్యూబ్ అయితే ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. ఈ కార్నర్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక కార్నర్ అయితే తీసుకోండి. ఈ కార్నర్ నేను చూస్ చేసుకోండి. ఇక్కడ ఏముంది, రెడ్ బ్లూ అండ్ ఎల్లో ఉంది కదా. అయితే దీని కరెక్ట్ ప్లేస్లో ఉందో లేదో చూడండి. ఇక్కడ ఏముంది, గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది అండ్ ఇక్కడ ఎల్లో ఉంది. ఎల్లో అయితే కరెక్ట్ ఉంది, ఓకే. అండ్ రెడ్ కూడా కరెక్ట్ ఉంది బట్ బ్లూ ఇక్కడ లేదు. అంటే ఈ పీస్ ఇక్కడ ప్లేస్లో కరెక్ట్ కాదు. ఇంకో పీస్ చూడండి, ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఏ కలర్ కూడా లేదు. ఆరెంజ్ గ్రీన్ అండ్ వైట్ ఉంది, ఇది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఈ పీస్ చూడండి, ఎల్లో ఆరెంజ్ అండ్ బ్లూ, అంటే ఈ పీస్ ఇది కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది అండ్ ఇక్కడ ఎల్లో ఉంది. అండ్ అంటే ఈ పీస్ మాత్రం కరెక్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఈ ఆల్గరిథం చేయండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్గరిథం చేయండి, కనబడుతుంది కదా పీస్, ఇలా ఫ్లిప్ అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, యూ అంటే ఈ ఫింగర్ తోటి ఒక యూ చేసి ఆర్ చేసి ఈ ఫింగర్ తోటి దీన్ని ఇటే సైడ్ జరపండి, అంటే యూ ప్రైమ్ చేయండి అండ్ ఎల్ ప్రైమ్ చేయండి. యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ చేశారు కదా. ఇప్పుడు చూడండి ఏమైనా మ్యాచ్ అయిందా. అండ్ ఇది దీని కరెక్ట్ ప్లేస్ లేదు, ఇది కూడా దీని కరెక్ట్ ప్లేస్ లేదు, ఇది కూడా లేదు. అండ్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే కరెక్ట్ ప్లేస్లో అయితే ఉంది. అండ్ మళ్ళీ చేస్తాను ఈ ఆల్గరిథం చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ ఆల్గరిథం 2 times మాత్రం చేయాల్సి వస్తుంది, 2 or 1 time చేయాల్సి వస్తుంది. అంతకు మించి అయితే ఎక్కువ అయితే చేయాల్సిన అవసరం అయితే పడదు మనకి. అండ్ ఇంకోసారి చేస్తున్నాను చూడండి, దీన్ని అప్ సైడ్ మూవ్ చేశాను, ఈ ఫింగర్ తోటి దీన్ని ఈ సైడ్ మూవ్ చేశాను అండ్ అప్ చేశాను ఈ లేయర్ని, అంటే ఆల్గరిథం క్యూబ్ నోటేషన్స్ రాని వాళ్ళ కోసం. అండ్ ఈ సైడ్ మూవ్ చేశాను, డౌన్ చేశాను, మళ్ళీ దీనికి మ్యాచ్ చేశాను అండ్ డౌన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది దీని కరెక్ట్ ప్లేస్లో ఉంది,
ఇది కూడా దీని కరెక్ట్ ప్లేస్లో ఉంది, ఇది కూడా దీని కరెక్ట్ ప్లేస్లో ఉంది, అంటే 4 పీసెస్ కరెక్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటంటే, ఫస్ట్ కేసులో మనకి ఏమైంది, ఒక కలర్ అయితే ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి దీని రిఫరెన్స్తో చేస్తాం. అండ్ సెకండ్ కేసులో ఏంటంటే ఇక్కడ ఒక కలర్ కూడా మ్యాచ్ ఉంది, చూడండి ఎల్లో అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఉంది. ఇక్కడ రెడ్ అయితే ఉంది, ఎల్లో ఉంది కానీ గ్రీన్ లేదు. ఇక్కడ నో, ఇక్కడ నో, అంటే 4 పీసెస్ కూడా దాని కరెక్ట్ ప్లేస్లో అది లేదు. అయితే సేమ్ ఆల్గరిథం చేయాలి, ఏదైనా హోల్డింగ్ పొజిషన్ ర్యాండమ్లో ఏదైనా పెట్టుకోవాలి. ఇందాక మనకు ఒక పీస్ మ్యాచ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకొని అండ్ ఆల్గరిథం అయితే చేశాను. ఇక్కడ ఏ పీస్ లేదు కాబట్టి ఏదైనా తీసుకోండి. నేను ఇది తీసుకుంటున్నాను, నేను మామూలుగా యూ చేశాను, దీన్ని అప్ సైడ్ మూవ్ చేశాను, అప్ సైడ్ అంటే ఆర్ చేశాను, యూ ప్రైమ్ చేశాను, ఎల్ ప్రైమ్ చేశాను, అండ్ యూ చేశాను, ఆర్ ప్రైమ్ చేశాను, యూ ప్రైమ్ చేశాను, అండ్ ఎల్ చేశాను. అయిపోయింది చూసారా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మ్యాచ్ అయిందో లేదు చూడండి. అండ్ ఇక్కడ అయితే ఒక పీస్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ పీస్ మ్యాచ్ అయింది కదా, ఇందాక అలాగే సేమ్ ఆల్గరిథం పెట్టండి. ఇందాక ఫస్ట్ కేసు వచ్చింది కదా ఇప్పుడు, అండ్ అయిపోయింది. అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే గైస్, ఫస్ట్ కేసులోని ఆల్రెడీ మ్యాచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని కరెక్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది. ఇందాక ఏమైంది, ఇలా ఫ్లిప్ అయిపోయి ఉంది దీని పొజిషన్లో. ఒక్కోసారి ఇలా అయితే మ్యాచ్ ఉంటుంది, ఓన్లీ తన కరెక్ట్ పొజిషన్లో ఉంటే చాలు. అది గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం, పదండి లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. 7th step, cube solve. ఉంది కదా, ఇప్పుడు మొత్తం స్టెప్ అయితే అయిపోయింది కదా, దీని కరెక్ట్ ప్లేస్, ఇది కరెక్ట్ ప్లేస్లో, ఇది కూడా కరెక్ట్ ప్లేస్లో ఉంది కదా. మొత్తం టర్న్ చేసేయండి. ఇప్పుడు ఆల్గరిథం అయితే టర్న్ చేసేగానే ఏ సైడ్ అయినా ఒకటి హోల్డ్ చేసుకోండి. నేను ఈ సైడ్ హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఆల్గరిథం చేస్తున్నా. ఇప్పుడు దీన్ని షఫిల్ చేయడం అంటే దీన్ని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ తీసుకెళ్ళడం తప్ప వేస్ట్ కాబట్టి ఈ పీస్ ఇక్కడ నుంచి స్క్రాంబుల్ అయిపోతుంది. జాగ్రత్తగా లాస్ట్ స్టెప్కి వచ్చాం, దీనికి స్లోగా ఆల్గరిథం చేయండి, లేదంటే మీరు క్యూబ్ మొత్తం మెస్ అయిపోద్ది, మీరు మరి స్క్రాంబుల్ అయిపోద్ది. అందుకు గైస్ ఆల్గరిథం చూసుకుంటూ చేయండి. అండ్ ఒక పీస్ అయితే తీసుకున్నాను, ఆర్ యు ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, ఆర్ యు ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. ఫస్ట్ కేసులో లాగే ఎంతసేపు పడితే ఇది 2-3 టైమ్స్ అయితే పిచ్ చేయాలి, ఒక్కోసారి ఒక టైంలో కూడా అయిపోద్ది. యూ ప్రైమ్ చేసాం అండ్ ఇది అయితే అయిపోయింది కదా. యూ ప్రైమ్ లాస్ట్లో యూ ప్రైమ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ఈ ప్లేస్ నుంచి ఈ టైప్ సైడ్ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఆల్రెడీ ఉందని చెప్పి ఇలా అయితే తీసేయకండి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ పీస్ అయింది కాబట్టి ఈ సైడ్కి ఇంకో పీస్ తీసుకొచ్చి మళ్ళీ అదే ఆర్గనైజ్ చేయండి. ఆర్ యు ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, ఆర్ యు ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. ఇక్కడ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది, ఇంకో పీస్ తీసుకొని టేప్ రండి. అండ్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, ఆర్ యు ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, అండ్ ఆర్ క్యూబ్ సాల్వ్.